హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే కాకినాడ ప్రజలకు శుభవార్త. కాకినాడకు ఎయిర్పోర్ట్ రాబోతుంది. కాకినాడ జిల్లాలో ఎయిర్పోర్ట్ కు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అయితే కాకినాడ ఎయిర్పోర్ట్ కి పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చినా సరే అడుగడుగున అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఎందుకు అని వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ అసలు తొండంగి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. అయితే అన్నవరం దగ్గరలో ఉన్న తొండంగి జిల్లా బెండపూడి గ్రామంలో అసలు ఎయిర్పోర్ట్ ప్రతిపాదన అయితే వచ్చింది. అక్కడ ఉన్న అధికారులకు మన పౌర విమానయాన శాఖ ఆదేశాలు ఇస్తే 519 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ కి సిద్ధం చేసి ప్రణాళిక పంపించారు. కానీ ఆ స్థలాన్ని పౌర విమానయాన శాఖ రిజెక్ట్ చేసింది. ఎందుకు అంటే అక్కడ చెరువులు, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండడం వల్ల, ఆ స్థలానికి చెరువులు, రైల్వే స్టేషన్ అడ్డుగా ఉండడం వల్ల ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ కి ఇబ్బంది అవుతుందని, దానివల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కొంచెం ఇది ఆ ప్రదేశాన్ని రిజెక్ట్ చేసింది. తర్వాత కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకి అనువుగా అంటే రాజోలు, అమలాపురం, యానం ఇలాంటి సుదూర ప్రాంతాల వాళ్ళకి ఈజీగా కాకినాడలోనే ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దాం అని మరి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే కాకినాడలో అధికారులు ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాలి అని ప్రస్తావించే లోపే భూమి ప్రతిపాదన చేసినప్పటికీ ఆ భూమి ప్రతిపాదన విషయంలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఒక కొంచెం సాల్ట్ భూమిని అయితే వీళ్ళు అధికారులు పరీక్షించడం జరిగింది. అయితే ఈ సాల్ట్ భూముల్లో కొన్ని భూములను కబ్జాదారులు కబ్జా చేశారు. రెవెన్యూ అధికారులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. సో వివరాల్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్ భూమిని ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు కబ్జాదారులు అడ్డుపడుతున్నారు. రెవెన్యూ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రజలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా చూడాల్సిన రెవెన్యూ అధికారులు ఆ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే కబ్జాదారులకి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ముడుపులే కారణం అంటున్నారు ఆ గ్రామస్తులు. కాకినాడ సమీపంలో చొల్లంగి గ్రామంలో సాల్ట్ కమిషన్ కి సంబంధించి 1342 ఎకరాలు ఉన్నాయి. అయితే వీటిలో 1223 ఎకరాల భూమిని సాల్ట్ రైతులకు లీజుకు ఇవ్వడం జరిగింది. అయితే ఏటా లీజుకు 145 రూపాయలు, వార్షికంగా 2420 రూపాయలు శిస్తు కట్టాల్సింది ఉంది. అయితే ఈ స్థలంలో ఉప్పు తప్ప మరేమీ పండించకూడదని సాల్ట్ కమిషన్ దగ్గర ఒప్పందం ఉంది. అయితే కొన్ని రోజులకి ఈ సాల్ట్ వ్యాపారులు కొద్దిగా తగ్గిపోవటంతో ఏ స్థలాన్ని అయితే గవర్నమెంట్ సాల్ట్ కమిషన్ వాళ్ళు రైతులకు ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. సాల్ట్ కమిషన్ దగ్గర జగన్ ప్రభుత్వ ఇల్లు కోసం గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వీళ్ళ దగ్గర నుంచి 151 ఎకరాన్ని ఈ ఇళ్ల కోసం కొనుగోలు చేసింది. అయితే ఇదంతా ఉన్నది రికార్డులో ఉన్న లెక్క మాత్రమే. రికార్డులో లేని లెక్క చాలానే ఉంది. అసలు రికార్డులో లేని భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎట్టుపోయింది, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరు దీనికి ఈ దారుణాలన్నిటికీ తెగబడుతున్నారు అని తెలుసుకోవడానికి మరి ఒక అడుగు ముందుకేద్దాం. అదేంటంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు డెవలప్మెంట్ పేరు మీద కొన్ని వందల భూములను చెరువులుగా తీసేసుకున్నారు. రొయ్యల చెరువులు, చేపల చెరువులు వేయటానికి అక్రమంగా కబ్జా చేశారు. దీనికి విద్యుత్ శాఖ పర్మిషన్ ఇచ్చి దానికి ఆ స్థలానికి విద్యుత్ శాఖ విద్యుత్ని అందించింది. కానీ రికార్డులో ఇక్కడ ఉన్న స్థలంలో ఉప్పుని మాత్రమే పండిస్తున్నారని రికార్డులో నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ ప్రతిపాదిస్తే అక్రమంగా లాక్కున్న స్థలాలని ఏవైతే చెరువులుగా తవ్వేసిన భూమిని మళ్ళీ వెనక్కి ఇవ్వాలో అని కబ్జాదారులు భయపడుతుంటే వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి ఈ రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు. దీనితో ఇక్కడ ప్రజలు అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఎయిర్పోర్ట్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఇక్కడున్న భూములు కాకుండా ఇంకో అదనంగా 30 ఎకరాల భూమిని కొంటే ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్ళొచ్చని పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. మరొక పక్క ఇక్కడ భూమి ఎకరం 1.5 పలుకుతుంది. అయితే అసలు భూములు ఎక్కడికి పోయాయి, భూములు ఏమైపోయాయి అని వివరాల్లోకి వెళ్తే అయితే కాకినాడ పరిధిలో ఇక్కడ 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి పెనుగుదురు, 2 గురజనాపల్లి. పెనుగుదురులో 201/1,
202/2, 203/3, 204/4, మొత్తం 566.5 ఎకరాల భూములు ఉన్నాయి. కురసనాపల్లిలో 202 సర్వేలో 560 ఎకరాల భూమి ఉంది. అమలాపురం పరిధిలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో 1, 2, 4, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మొత్తం 68 ఎకరాలు ఉన్నాయి. వీటిలో రికార్డులో లేని ఎకరాలు ఉన్నాయి. ఏవై అయితే రికార్డులో లేని ఎకరాలో వాటిని అధికారులు తేల్చి చెప్పాల్సింది ఉంది. అసలు కాకినాడకి ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి ఇన్ని అడ్డంకులు ఉన్న టైంలో అసలు ఎయిర్పోర్ట్ వస్తుందా లేదా అని ప్రజలు సంకోచంలో ఉన్నారు. కానీ కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు డెవలప్మెంట్ ఏరియా అని కొంచెం ఆనందపడే సూచనలు ఉన్నాయి. అయితే కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోనే ఉంది. సో మీరు కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తుందనుకుంటున్నారా రాదనుకుంటున్నారా? కాకినాడకి ఎయిర్పోర్ట్ వస్తుందంటే వస్తుందని, రాదు అంటే రాదు అని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ ఆఫ్ 24 స్టూడియో.